వెల్కమ్ టు అబి ఎక్స్ప్లోర్. లాస్ట్ బ్లాగ్లో మనం అయితే స్టేషన్ వరకు అయితే వచ్చేసాం ఉజ్జయిన్కి. ఇప్పుడు ఉజ్జయిన్ టెంపుల్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్దాం. ఉజ్జయిన్కి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలనే దానిపైన పెద్ద ప్రాబ్లం లేదండి. ఎక్కడ పడితే అక్కడ లాడ్జింగ్లు అయితే ఉన్నాయి, రూమ్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. మాకైతే ఏసీ రూమ్ వచ్చేసి 1500 ఒక రోజుకైతే పడింది. నైట్ లేట్ అయితే అయిపోయింది. రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం. మార్నింగ్ 6 కల్లా బయటకు వచ్చేసి టెంపుల్కి అయితే రెడీ అయిపోయామండి. ఉజ్జయిన్లో ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్లు ఉన్నాయి. వీటిలో టెంపుల్ లైవ్ దర్శనం అయితే జరుగుతూ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ వరకు దాదాపు 2 కిలోమీటర్లు ఉంటుంది. ఈ టెంపుల్ వరకు వెళ్ళడానికి ఎలక్ట్రికల్ ఆటోస్ అయితే ఎప్పటికప్పుడు రెడీగా ఉంటాయి. ఒక్కరికి 10 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే భరతమాత మందిర్. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ అందరూ వెళ్తున్నారు చూసారా, ఇదే టెంపుల్ ప్రెమిసెస్లోకి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్. ఇక్కడే మనకు పూజకు సంబంధించిన అన్ని సామాగ్రి అమ్ముతారు. ఒకరికి 100 రూపాయలు నుంచి 150 రూపాయలు తీసుకుంటారు. ఎక్కడ రేటు తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. మనం ప్రసాదాలు ఇక్కడ కొనుక్కొని వెళ్తే టెంపుల్లో సగం తీసుకొని మనకు మిగిలిన సగం మనకి ఇస్తారన్నమాట. కోన్ లాగా టెంట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి ఫ్రీ ఎంట్రీ దర్శనం అన్నమాట. ఇది కాకుండా అభిషేక దర్శనం కూడా ఉంటుంది. అది వచ్చేసి 200 రూపాయలు. దానికి వచ్చేసి సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్లో భస్మహారతి కూడా ఉంటుంది. అది మార్నింగ్ 4 గంటలకు మాత్రమే ఉంటుంది. అది టికెట్ కావాలనుకుంటే 500 రూపాయలు ఒక్కరికి. ముందు రోజు లైన్లో నిలబడి తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి దర్శనం క్యూ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా కొత్త కన్స్ట్రక్షన్ చేసింది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. ఇదంతా కంప్లీట్ అయితే మాత్రం అదిరిపోతుంది లుక్. ఆ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద గోపురమే మహాకాళేశ్వర్ మందిర్. దర్శించుకోండి. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి డమరుకం అయితే వినిపిస్తుంది. మీరు కూడా ఒకసారి లైవ్లో వినండి, బాగుంది. గర్భగుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కెమెరా వాడకూడదు కాబట్టి గర్భగుడిని వీడియో తీయడం లేదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఈ ఫోటోలో కనిపిస్తున్నవి స్వామికి వారంలో 7 రోజులు అలంకరించే 7 అలంకారాలు. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాను. చాలా ప్రశాంతంగా అనిపించింది.
దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి. ఓపికగా అన్నింటినీ దర్శించుకొని బయటికి రండి. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ రూమ్కి ఇలాంటి ఆటోలోనే మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది. వచ్చిన దారిలోనే తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.